నువ్వు నా మాట విని నా దారికొచ్చేలా లేవు. ఇప్పుడు చూడు, మీ అమ్మ మీ చెల్లెల మాట నమ్ముతుంది, నువ్వు మీ అమ్మ మాట వింటున్నావు. ఇక ఇందులో నేను చేసేదేముంది? జస్ట్ సలహా మాత్రమే ఇవ్వగలను. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. అలా అనుకుని వదిలేయలేకపోతున్నాను. అందం ఉండి, టాలెంట్ ఉండి, మంచి మనసున్న నిన్ను, నువ్వు కంటున్న కలని నేను వదిలేయలేకపోతున్నాను. హలో, నేను నీకు డబ్బు పంపించాను. రేపటి నుంచి మళ్ళీ ట్రైనింగ్ మొదలుపెట్టు. నెక్స్ట్ టైం డబ్బులు ఇవ్వకపోతే ట్రైనింగ్ ఆపకూడదు. నాకు కాల్ చేయి, నేను ఇస్తాను. అర్థమైందా? చూడు సౌందర్య, ఇది ఖర్చులకి నీ దగ్గరే ఉండని. వచ్చే వారమే మిస్ ఇండియాకు సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఆడిషన్స్ జరగబోతున్నాయి. దాని గురించి నీకు ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా నర్వస్గా ఉంది. ఇన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి వాటిని నువ్వెలా ఫేస్ చేస్తావన్నది నాకైతే అర్థం కావట్లేదు. తీసుకో సౌందర్య.